ఈ రోజుల్లో ఎవరిలో చూసినా గానీ కాల్షియం లోపం, విటమిన్ డి లోపం ఇలాంటివి చెప్తూ ఉన్నారు. విచిత్రం ఏమిటంటే మందులు వాడినప్పటికీ కూడా ఈ కాల్షియం లోపం కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే అసలు ఈ కాల్షియం కథేమిటి? ఈ కాల్షియం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? కాల్షియం పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మన శరీరం నిజానికి ఒక అద్భుతమైన నిర్మాణం. ఇందులో ప్రతి కణానికి, ప్రతి కదలికకి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆధారం కావాలి. ఆ ఆధారం, ఆ బలాన్ని అందించేటటువంటి కీలకమైన మూలకాల్లో ఒకటి ఈ కాల్షియం అనేది. మన పునాది ఎంత బలంగా ఉంటే భవనం అంత పటిష్టంగా ఉంటుంది, మీకు తెలిసిందే. అలాగే మన శరీరానికి కాల్షియం ఉంటేనే ఆరోగ్యంగా, శక్తివంతంగా మనం ఉండగలుగుతాం. ఇంతకీ ఈ కాల్షియం పెరగాలంటే ఏం చేయాలి? ఇది మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మోడే మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, కాల్షియం. ఈ కాల్షియం కథేమిటి? ఎముకల బలాన్నే కాదు, నిజానికి ఇది ఆరోగ్యానికి ఎలా రక్షా కవచం కింద ఉపయోగపడుతుంది, ఇది మనం తెలుసుకుందాం. కాల్షియం అనేది కేవలం ఎముకలకి సంబంధించినటువంటి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇది మన ఎముకలకే కాదు, దంతాలకే కాదు, గుండె పనితీరుకి, కండరాల కదలికలకి, ఆ అక్కడికి నరాల వ్యవస్థకి కూడా చాలా అవసరమైనటువంటి ఒక ఖనిజం, ఒక మినరల్. మన శరీరంలో ఉండేటటువంటి మొత్తం కాల్షియంలో దాదాపు 99% ఎముకలు, దంతాల్లోనే నిలవ ఉంటుంది. ఇది వాటికి దృఢత్వాన్ని ఇస్తుంది. అయితే శరీరంలో కాల్షియం తగినంత లేదనుకోండి, తప్పనిసరి పరిస్థితులలో శరీరం ఏం చేస్తుంది? ఎముకలు అలాగే దంతాల నుంచి కాల్షియంని తీసుకోవటం మొదలు పెడుతుంది. ఇది ఒక రకంగా మన పునాదిని మనం బలహీనపరచుకోవటం లాంటిది. ఈ కీలకమైనటువంటి ఖనిజం శరీరంలో లోపించిందనుకోండి, ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నడువు నొప్పి, మెడ నొప్పి, కీళ్ళలో శబ్దం రావటం, క్రాకింగ్ సౌండ్, అలాగే చిన్న కారణానికే ఫ్రాక్చర్స్ అయిపోవటం, అలాగే దంతాలలో క్యావిటీలు తయారవటం, ఇలాంటివి కాల్షియం లోపానికి స్పష్టమైన సంకేతాలు. వీటితో పాటు కొంచెం శ్రమ చేశారనుకోండి, అలసిపోతూ ఉంటారు. గోళ్లపైన గమనించినా, ముఖం పైన గమనించినా తెల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఎక్కువసేపు ఒక విషయం మీద దృష్టి పెట్టలేరు. ఇంకా రాత్రిపూట నిద్ర అనేది పట్టదు. ఇలాంటివి కూడా ఈ కాల్షియం లోపాన్ని సూచిస్తాయి. కాల్షియం లోపాన్ని గమనించకుండా వదిలేశారనుకోండి, శరీరం ముఖ్యమైన పనులు కొనసాగించడానికి ఏం చేస్తుంది? ఆ ఎముకల నుంచి కాల్షియంని తీసుకుంటూనే ఉంటుంది. దీంతో ఎముకలు కాలక్రమేణా పలచబడిపోతూ ఉంటాయి. అంటే దీర్ఘకాలంలో ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాపు, ఇంకా ఎముకలు గుల్లబారటం అంటే ఆస్టియోపోరోసిస్, ఇలాంటి తీవ్ర సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. దీర్ఘకాలం కాల్షియం లోపంతో ఉన్నారనుకోండి, అప్పుడు ఒక్కొక్కసారి సోరియాసిస్, అలాగే ఎగ్జిమా, ఇలాంటి చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. తగినంత కాల్షియం తీసుకున్న ఆ మహిళల్లో ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలు చాలా గణనీయంగా తగ్గినట్టు కూడా పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి ఇన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కాల్షియంకి సంబంధించి ఉన్నాయి. అయితే అసలైన మరొక విషయం ఉంది. ఈ కాల్షియం లోపానికి కారణాలు ఏమిటి? ఇది తెలుసుకోవాలి. అంటే సంక్షేపత క్రియాయుగో నిదానశిచ వర్జనం అంటుంది ఆయుర్వేదం. కాబట్టి కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. మనం సరిగ్గానే తింటున్నా చాలామందిలో ఈ కాల్షియం లోపం ఎందుకు వస్తుంది? దీనికి స్పష్టమైనటువంటి కారణాలు ఉన్నాయి. మొదటిది, మనం తీసుకునేటటువంటి ఆహారంలోనే తగినంత కాల్షియం లేకపోవటం. రెండోది ఏంటి? కాల్షియం ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకున్నప్పటికీ కూడా దాన్ని శరీరం సక్రమంగా గ్రహించలేకపోవటం, అంటే అబ్జర్వ్ చేసుకోలేకపోవటం. జీర్ణక్రియ మందగించిందనుకోండి, వీక్ డైజెషన్ ఉందనుకోండి, లేదా కొన్ని రకాల మందులు వాడుతూ ఉన్నారనుకోండి, అప్పుడు ఈ సమస్య వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఆ అతిగా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోవటం, అంటే అతి శుక్ర ధాతు క్షయం, దీనివల్ల కూడా కాల్షియం లోపం తీవ్రంగా ఏర్పడుతుంది. దీన్ని సరిచేయలేదనుకోండి, అప్పుడు ఎముకలకి శాశ్వతమైన నష్టం వాటిల్లే రిస్క్ ఉంటుంది. టీ కాఫీలు ఎక్కువగా తాగటం, లేదా చక్కెర పదార్థాలని ఎక్కువగా తినటం వల్ల కూడా కాల్షియం ఉన్నటువంటి ఆహారాలు తీసుకున్నప్పటికీ కూడా శరీరం దాన్ని గ్రహించడంలో విఫలం అవుతుంది. ఇది పరిశోధనలో తేలింది. కాల్షియం అనగానే మనకి వెంటనే పాలు గుర్తుకొస్తాయి, కానీ ఈ పాలల్లో పాలు నాణ్యత బాగా తగ్గిపోతూ ఉంది ఈ రోజులలో. పాలు తాగిన తర్వాత గ్యాస్ అంటే మిల్క్ ఇంటాలరెన్స్ అంటారు, ఉబ్బరింపు లేదా విరేచనాలు, డయేరియా, ఇలాంటివి చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే ఆ పాలలో ఉన్నటువంటి కాల్షియం మీకు లభించడం లేదు అని అర్థం చేసుకోవాలి. అందుకే పాలకి ప్రత్యామ్నాయంగా లేదా అదనంగా కాల్షియం ఎక్కువగా ఉండేటటువంటి ఇతర శాకాహార వనరుల గురించి కూడా తెలుసుకోవడం అనేది చాలా అవసరం. అయితే చాలామంది భయపడేది ఏమిటంటే కాల్షియం తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ళు వస్తాయి అని. అయితే మూత్రపిండాల్లో రాళ్ళు రాకుండా కాల్షియం ఎలా తీసుకోవాలి? ఇది ఇక్కడ అతి ముఖ్యమైన విషయం. కాల్షియం ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ తయారవుతాయని చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఉంది. ఏమిటంటే
కాల్షియం ట్యాబ్లెట్స్ని నీళ్లతోటి వేసుకోవటం వలన నిజానికి ఇలాగ రాళ్ళు వచ్చేటువంటి ప్రమాదం పెరుగుతుంది. మరి ఈ శరీరం కాల్షియంని సులభంగా గ్రహించాలంటే దానికి కొవ్వులు అనేది అవసరం. కొవ్వులతో కలిపి కాల్షియం తీసుకున్నారనుకోండి, అది సులభంగా లోపలికి విలీనమవుతుంది, గ్రహించబడుతుంది, ఎముకల్లోకి చేరుతుంది. రాళ్ళుగా పేర్కొనేటువంటి అవకాశం తక్కువ కొవ్వుతో పాటు తీసుకుంటే కాల్షియంని. అందుకే కాల్షియం వనరులన్నీ కొవ్వు పదార్థాలతో తీసుకోవటం అనేది మంచిది. మనం ఇప్పుడు తెలుసుకోబోయేటటువంటి అనేక కాల్షియం సంబంధ పదార్థాలు ఉన్నాయి, శాకాహారాలు ఉన్నాయి. వీటిని కొవ్వుతో కలిపి తీసుకోవటం వల్ల ఈ సమస్యను మీరు ప్రివెంట్ చేయొచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఉంది. మరి అందరికీ తెలిసింది పాలు కదా, కానీ పాల కంటే ఎక్కువ కాల్షియం ఉండేటువంటి శాకాహారాలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. అంటే కాల్షియం అంటే పాలే కాదు, పాలంటే కాల్షియమే కాదు, పాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కాల్షియం అందించేటువంటి మన దేశవాళీ శాకాహారాలు చాలా ఉన్నాయి. వీటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది సున్నం గురించి. ఈ సున్నం అనేది చూనా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ సున్నం అనేది కాల్షియంకి ఒక మంచి వనరు. కాల్షియం అనే పదం లాటిన్ భాషలోని క్యాలిక్స్ అనేటువంటి దాని నుంచి వచ్చింది. దీని అర్థం సున్నపు రాయి లేదా సున్నము అని. కాల్షియం లోపాన్ని సరిచేయటానికి ఈ చూనా అనేది అత్యుత్తమైనటువంటి వనరులో ఒకటి. ఇది ఆయుర్వేదం గట్టిగా నొక్కి చెప్తుంది. అయితే దీన్ని ఎలా తీసుకుంటాం, ఇదే చాలా ముఖ్యం. అంటే మనం వాడేది తప్పనిసరిగా తినటానికి యోగ్యమైనటువంటి ఎడిబుల్ గ్రేడ్ లైమ్ అయ్యి ఉండాలి. ఇక్కడ 3 రకాలు ఉంటాయి, మీరు వినే ఉంటారు. స్లేకిడ్ లైమ్ అని, అంటే నీళ్లు పోసి నానబెట్టడం. మామూలుగా లైమ్ స్టోన్ని రకరకాలుగా ప్రాసెస్ చేసి దాన్ని తినటానికి యోగ్యంగా తయారు చేస్తారు. పాన్లలో వేస్తారే, ఆ యోగ్యం కింద మారుస్తారు. అంటే స్లేకిడ్ లైమ్ కింద. అంటే గోడలకు సున్నం వేసేటువంటి వాణిజ్య సున్నం కాదు మనం చెప్పుకునేది. పాన్ షాపుల్లో కానీ కిరాణా దుకాణాల్లో కానీ వాడేటటువంటి ఈ ఎడిబుల్ లైమ్ అనమాట. అంటే కొంచెం చాలా కొద్ది మొత్తాలలో, చాలా కొద్ది పరిమాణంలో, అంటే గోధుమ గింజంత ఈ చూనా అనేది మీకు సరిపోతుంది. దీన్ని పెరుగులో కలిపి అల్పాహారానికి ముందు తీసుకున్నారనుకోండి, 15-20 రోజుల్లోనే కాల్షియం లోపం తాలూకు లక్షణాలు పూర్తిగా తగ్గటం మీరు గమనిస్తారు. ఇది ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పాయి. ఇది చాలా శక్తివంతమైంది. పెరుగులో కలిపి తీసుకుంటున్నారు కదా, అందుకని దీనివల్ల 2 లాభాలు. ఒకటి, పెరుగులో ఉండేటువంటి జిడ్డు స్వభావం, ఆ స్నిగ్ధత్వం, వీటి వల్ల కాల్షియం త్వరగా శరీరం లోపలికి గ్రహించబడుతుంది. ఇదొకటి. అలాగే పెరుగు కూడా అసలు కాల్షియంకి మంచి మూలం కదా. అంటే పెరుగు మీకు ఇష్టం లేదనుకోండి, అప్పుడు చిటికెడు ఈ సున్నాన్ని అంటే చూనాన్ని పప్పులో కానీ కూరలో కానీ కలుపుకొని తీసుకోవచ్చు. అంటే చూనాన్ని కేవలం నీళ్ళలో కలిపి తీసుకుంటే కూడా తీసుకోవచ్చు కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. చెప్పుకున్నాం కదా, అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఎందుకంటే కాల్షియం త్వరగా గ్రహించబడటానికి కొవ్వులు అనేది అవసరం. కాబట్టి ఈ పప్పులో వీటన్నిటిలో తాలింపులు ఇలాంటివి ఉంటాయి కాబట్టి అది బాగా అబ్జార్బ్ అవుతుంది. అందుకే కాల్షియం మాత్రలని నీళ్ళతోటి వేసుకుంటే అంతగా ఫలితం ఉండదు. ఎంతమంది చాలామంది వాడుతున్నప్పటికీ కూడా అందుకే అంత రిజల్ట్ ఉండదు. కొన్నిసార్లు కాల్షియం పెరిగిపోయి దీంతో డైరెక్ట్ కాల్షియం టాబ్లెట్స్ అంటే కిడ్నీ స్టోన్స్ అయ్యేటువంటి రిస్క్ ఉంటుంది. తర్వాత ఒక సహజమైన పదార్థం ఏంటంటే నువ్వులు. ఈ నువ్వులు మీకు తెలిసిందే, సెస్మే సీడ్స్ అంటారు. ఇవి కాల్షియంకి అద్భుతమైన మూలం. అసలు మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. 100 మిల్లీలీటర్ల పాలలో 125 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇలాగ 125 మిల్లీగ్రామ్స్ కాల్షియము 100 మిల్లీలీటర్స్ పాలలో ఉంటే 100 గ్రాముల నువ్వుల్లో ఏకంగా 1 కాదు 2 కాదు 975 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అమేజింగ్ కదా ఇది. అంటే పాల కంటే దాదాపు 1 కాదు 2 కాదు 8 రెట్లు ఈ నువ్వులలో కాల్షియం అనేది ఉంటుంది. అంతేకాదు ఈ నువ్వులలో మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్ ఇలాంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కాల్షియం సులభంగా శరీరం గ్రహించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఎముకల్ని కూడా ఇవి బలోపేతం చేస్తాయి. కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నప్పుడు దీనిపైన బాధపడే వాళ్ళని కొంతమంది మీద అధ్యయనం చేశారు. ఒక బృందానికేమో వాళ్ళ సాధారణ మందులతో పాటు 40 గ్రాముల నువ్వులు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏకంగా 63% నొప్పి నుంచి రిలీఫ్ లభించింది. కేవలం మందులు వాడిన బృందంలోనేమో 22% రిలీఫ్ ఉంది. అంటే కాల్షియంని యాడ్ చేసినప్పుడు ఆ రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా, చాలా ఎక్కువగా ఉంది. ఈ నువ్వుల్లో ఉండేటువంటి కాల్షియంతో పాటుగా సెసమిన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన సమ్మేళనం మృదులాస్థిని అంటే కార్ట్లేజ్ని సమర్థవంతంగా కాపాడుతుందని కూడా పరిశోధనలో తేలింది. ఇది ఇంకొక అద్భుతమైన విషయం. కీళ్ళల్లో గుజ్జు తగ్గింది అనుకునేవాళ్ళు తప్పనిసరిగా నువ్వుల్ని వాళ్ళ ఆహారంలో చేర్చుకోవాలి. చలికాలంలో నువ్వులు బెల్లం కలిపి తినటం అనేది ఒక మంచి సాంప్రదాయం. ఇది కాల్షియంకి మంచి సప్లిమెంట్. బెల్లంలో కూడా మళ్ళీ కాల్షియం బాగానే ఉంటుంది. నువ్వుల లడ్డూలు, నువ్వుల చిక్కీ ఇలాంటివి ఎముకల్ని బలంగా చేయడానికి తరతరాలుగా మనం ఆచరిస్తున్న పద్ధతులు.
వేసవిలో నువ్వుల లడ్డూల్ని మితంగా తీసుకోవాలి, ఎందుకంటే వేడి చేస్తుంది. నువ్వుల్ని వేయించి ఒక చెంచాడు చొప్పున పిండిలో కానీ, లేకపోతే స్ప్లిట్ గోధుమలు ఉంటాయి కదా, దాలియా అంటారు, దాంట్లో కానీ, ఓట్ మీల్లో కానీ, సలాడ్స్లో కానీ, కూరల్లో కానీ కలుపుకోవచ్చు. నువ్వుల నుంచి తీసినటువంటి కోల్డ్ ప్రెస్డ్ నూనెని వంటకి ఉపయోగించవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా నువ్వుల నూనెతో శరీరాన్ని మసాజ్ అంటే మర్దన చేసుకొని ఎండలో నిలబడితే విటమిన్ డి అనేది కూడా మీకు లభిస్తుంది. విటమిన్ డి అనేది కాల్షియం గ్రహించబడటానికి అత్యంత అవసరమైనటువంటి పదార్థం మీకు తెలిసిందే. ఇంకా పుట్టగొడుగులు, మెయిన్గా సన్ డ్రైడ్ అంటే ఎండలో వేయించినటువంటి పుట్టగొడుగులు, అలాగే A2 పాలోత్పత్తులు, ఇవి కూడా విటమిన్ డికి మంచి మూలాల కింద ఉంటాయి. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఉలవల గురించి. దీన్ని కుల్తీ దాల్ అని కూడా అంటారు. అంటే పప్పు దినుసులన్నింటిలోకి ఉలవలు కాల్షియం విషయంలో మొదటి స్థానంలో ఉంటాయి. అందుకే దీన్ని ఈ హార్స్ గ్రామ్ అనే పేరుతో పిలుస్తారు. అంటే 100 గ్రాముల ఉలవల్లో సుమారుగా 1 కాదు 2 కాదు 300 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఎక్కువ కాల్షియం తింటే రాళ్ళు వస్తాయని మామూలుగా అందరూ భయపడుతూ ఉంటారు కదా. ఇక్కడ ఆశ్చర్యకరంగా మీకు ఒక విషయం చెప్పాలి. ఎక్కువ కాల్షియం ఉన్నటువంటి ఈ ఉలవలు మూత్రపిండాలలో, అలాగే పిత్తాశయంలో తయారయ్యేటువంటి రాళ్ళని, కిడ్నీ స్టోన్స్ కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ తొలగించడానికి బెస్ట్ న్యాచురల్ ఆహార ఔషధం కింద చెప్తాం. అంటే ఉలవలు కాల్షియం ఎక్కువ ఉంటాయి. అలాంటి సందర్భాలలో కాల్షియం కిడ్నీ స్టోన్స్ తయారు కాకుండా మళ్ళీ అవి కరగటానికి సహాయపడతాయి. ఇది ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి ఒక అమేజింగ్ విషయం. ఉలవలు కొంతమందికి కొత్త కావచ్చు. దీన్ని వండుకోవటం అనేది మామూలుగా మనం పప్పుని ఎలా వండుకుంటామో అంతే వండుకోవచ్చు. కాకపోతే ఉడకటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఉడికిన తర్వాత దాని సువాసన కానీ, రుచి కానీ, పడ్డ కష్టమంతా మర్చిపోవచ్చు. అందుకే ఆ ఉలవ చారు మన తెలుగు వాళ్ళు చెవి కోసుకుంటారు. అందుకే తప్పకుండా దీన్ని మీరు ప్రయత్నం చేయొచ్చు. అంటే ఇతర పప్పు దినుసుల్లో కూడా కాల్షియం బాగానే ఉంటుంది. ఉదాహరణకు 100 గ్రాముల రాజ్మాలో దాదాపుగా 270 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే నల్ల శనగల్లో 220 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. నల్ల మినుములలో 140 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. పెసరపప్పులో 132 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. కందిపప్పులోనేమో 130 మిల్లీగ్రామ్స్ ఉంటుంది కాల్షియము. ఇంక శనగపప్పులో దాదాపు 120 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. అంటే పప్పు ధాన్యాలలో కూడా కాల్షియం ఉంటుందని మనం అనుకోవాలి. ముఖ్యంగా ఉలవలు ఎక్కువగా తింటూ ఇతర పప్పు ధాన్యాలు మార్చి తీసుకుంటూ ఉంటే కాల్షియం లోపం గురించి మీరు ఎప్పుడూ ఇక బాధపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఆ తర్వాత సహజ పదార్థం ఒకటి ఉంది, ఇదే రాగులు. ఈ రాగి కూడా అంతే, కాల్షియంకి మంచి మూలం. 100 గ్రాముల గోధుమలలో 34 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటే 100 గ్రాముల బియ్యంలో కేవలం 10 మిల్లీగ్రాముల కాల్షియం మాత్రమే ఉంటుంది. అదే 100 గ్రాముల రాగిలో ఏకంగా 330 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది గోధుమల కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ, ఇక బియ్యం కంటే 33 రెట్లు ఎక్కువ. అమేజింగ్ కదా. అయినా మనం ఎక్కువగా గోధుమలు లేదా ఈ బియ్యమే తింటూ ఉంటాం. అందుకే కాల్షియం లోపం ఇంత తెలుగు వాళ్ళలో సాధారణం అయిపోయింది. అయితే రాయలసీమలో కాల్షియం లోపం చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు రాగి సంకటి ఇవి తింటూ ఉంటారు. గోధుమలు బియ్యం మాట పక్కన పెడితే ఈ రాగులు అంటే ఫింగర్ మిల్లెట్స్ అన్ని చిరుధాన్యాలు అంటే అన్ని మిల్లెట్స్ కంటే కూడా కాల్షియం విషయంలో కానీ, ఎముకల ఆరోగ్య విషయంలో కానీ అగ్రస్థానంలో ఉంటుందని చెప్పొచ్చు. రాగులలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఉండటం వల్ల రక్తపోటు అండ్ బ్లడ్ ప్రెషర్ దీంతో తగ్గుతుంది. రాగిలో ఐరన్ ఉంటుంది. ఇది ఇంకొక అమేజింగ్ విషయం. అంటే హిమోగ్లోబిన్ స్థాయిల్ని ఇది పెంచుతుంది. ఇక రాగిని ఆహారంలో ఎలా చేర్చుకోవాలి అనేది ఒక పాయింట్. అంటే మీరు గోధుమ రొట్టె తిన్నట్టే రాగి రొట్టె కూడా తినొచ్చు. 100% రాగితో చేసినటువంటి రొట్టె చాలా మృదువుగా వస్తుంది. దీనికి ఇంకా మృదువుగా రావాలంటే ఒక చిట్కా ఏంటంటే రాగి పిండిని వేడి నీళ్ళతో కలిపి మామూలు పిండిలాగానే ముద్ద చేసి చపాతీలు చేసుకోవచ్చు. ఇది మీ రోజువారీ ఆహారంలో రాగిని చేర్చుకోవడానికి ఇది బెస్ట్ పద్ధతి. ఇక మన దక్షిణ భారతదేశంలో దోశ, ఇడ్లీ పిండిలో రాగి పిండిని కలుపుకొని మరింత పోషక విలువలతోటి మనం తయారు చేసుకుంటూ ఉంటాం. రాగి చిలక ఇలాంటివి కూడా తయారు చేసుకోవచ్చు. మన ఆంధ్రలో రాగి ముద్ద, ఇది పోషకాల పుట్ట అని చెప్పొచ్చు. దీనికి కేవలం 2 నిమిషాల టైమే పడుతుంది. ఒక గిన్నెలో 3 లేదా 4 చెంచాల రాగి పిండిని వేసి కొంచెం నీళ్లు కలిపి చిక్కటి ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో గ్లాస్ నీళ్లు పోసి మరిగించాలి. అందులో కాస్త కల్లుప్పు, అలాగే రాగి ముద్ద వేసి 2 నుంచి 3 నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆపేయాలి. ఇది చల్లారిన తర్వాత ఒక గ్లాసులో పోసుకొని దానికి కాస్త పెరుగు, నిమ్మరసం కలుపుకోవాలి. శక్తివంతమైన కాల్షియం సప్లిమెంట్ దీంతో రెడీ. ఇది చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా దీన్ని తీసుకోవచ్చు. మరొక కాల్షియం అందించే పదార్థం ఏంటంటే రాజ్గిరా. ఈ రాజ్గిరా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాజ్గిరా దీన్ని అమరాంత్ లేదా రామదాన
లేదా తోటకూర గింజలు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అయితే తోటకూరకి నిజానికి రాజగిరాకి సంబంధం లేదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థం, ఆహార పదార్థం. అంటే ఇది నిజానికి ఒక ధాన్యం కాదు. అందుకే ఉపవాసాలప్పుడు దీన్ని తింటూ ఉంటారు. అంటే ధాన్యం తింటే మళ్ళీ ఆ ఉపవాసం దీక్ష పోతుంది కదా, అందుకని దీన్ని తింటారు. 100 గ్రాముల రాజగిరాలో దాదాపుగా 340 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి కాల్షియమే కాదు, అన్ని 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కలిగినటువంటి అతి కొద్ది శాకాహార పదార్థాలలో రాజగిరా అనేది ఒకటి. ట్రాజిడీ ఏమిటంటే దురదృష్టవశాత్తు ఈ రోజులలో ఈ భారతీయులు రాజగిరా కంటే క్వినోవా గురించి దాని ఆ ప్రోటీన్ తాలూకు ఆ వనరుల గురించి వీటి గురించి ఎక్కువగా అనుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, చదువుతున్నారు. క్వినోవా మీద క్రేజ్ ఎక్కువైపోయింది. కానీ క్వినోవాతో పోలిస్తే ప్రోటీన్ పరంగా కానీ అలాగే ఐరన్ పరంగా కానీ రాజగిరా అనేది స్పష్టంగా ఒక విజేత అని చెప్పచ్చు. ధర విషయంలో కూడా రాజగిరా క్వినోవాతో పోలిస్తే కేవలం 10వ వంతులోనే మనకి వస్తుంది. రాజగిరా గ్లూటెన్ ఫ్రీ డైట్ కాబట్టి సాంప్రదాయంగా దీన్ని ఉడికించినటువంటి బంగాళదుంపలతో కలిపి చపాతీ చేసుకొని ఉపవాసాల్లో తింటూ ఉంటారు. రాజగిరా హల్వా కూడా చేసుకోవచ్చు. కాల్షియం దీంతో బాగా అందుతుంది, పిల్లలకి పెట్టచ్చు. దీన్ని మామూలు పిండిలాగానే హల్వా చేసుకోవచ్చు. రాజగిరాని ఆహారంలో చేర్చుకోవడానికి బెస్ట్ పద్ధతి ఏమిటంటే ఇలాగా హల్వాలాగా చేసుకొని తింటాం. ఈ హల్వా గోధుమ పిండితో చేసిందా రాజగిరాతో చేసిందా అని చెప్పడం కష్టం, అంతా బాగుంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లాల్ సాగ్ అంటే ఎరుపు ఆకుకూర, దీన్నే కొన్ని ప్రాంతాలలో చౌలై అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది రాజగిరా విత్తనాలను అందించేటువంటి ఆకులనే ఇలాగా పిలుస్తారు. కాబట్టి కూరగాయల మార్కెట్లో ఈ లాల్ సాగ్ కనపడితే తప్పకుండా ట్రై చేయండి. ఇతర ఆకుకూరలు ముఖ్యంగా పాలక్, మెంతులు, మెంతాకు, అలాగే ఇంకా క్యాబేజీ ఇలాంటి వాటిలో కూడా కాల్షియం బాగానే ఉంటుంది. అంటే ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన విషయం మీకు విన్నవించాలి. పాలు కాల్షియంకి ముఖ్యమైన వనరే అయినప్పటికీ కూడా దేశవాళీ ఆవు పాలు దొరకని వాళ్ళు లేదా పాలు పడని వాళ్ళు తినే సున్నాన్ని కానీ, నువ్వుల్ని కానీ, ఉలవల్ని కానీ, రాగుల్ని కానీ, రాజగిరాని కానీ ఇలాగా వీటిని మీ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోండి. ఇలా చేయటం వల్ల కాల్షియం లోపం గురించి మీరు ఎప్పుడు కూడా ఇక భయపడాల్సిన, ఆందోళన పడాల్సినటువంటి పని ఉండదు. ఈ సమయంలో మీకు ఏదైనా ఒక కాల్షియం లోపం లక్షణాలు కనిపించాయనుకోండి, అవి ఈ తినడం స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులనే తగ్గటం మొదలుపెడతాయి. ఈ ఆహారాలన్నీ కూడా మీకు దగ్గరలో ఉండే కిరాణా దుకాణాల్లో సులువుగా దొరుకుతాయి. శరీరాన్ని పోషించడం, దానికి బలాన్ని ఇవ్వటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది కూడా. ప్రకృతి మనకి అందించినటువంటి సహజ సిద్ధమైన వనరులు ఎన్నో ఉన్నాయి. వాటి విలువని మనం గుర్తించాలి, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు ఆరోగ్యకరమైన జీవితం మన సొంతం అవుతుంది. ఎముకలకి బలం, శరీరానికి శక్తి, మనసుకి ఉల్లాసం ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటి సరైన ఆహారంతో ముడిపడి ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి మాటని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మన పూర్వీకులు పాటించినటువంటి ఈ ఆహార రహస్యాలు మనకి వారసత్వంగా వచ్చినటువంటి గొప్ప సంపద అని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని కాపాడుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.